కాపురం క్రేజీ కాపురం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, పాల బిల్లు, ఫుడ్ బిల్లు, మెయింటెనెన్స్, నా శార్థం, నా పెండాకుడు. అరే, అంగుళం బ్యాటరీతో అరడుగు గడియారాన్ని నడిపించచ్చు. కానీ రూపాయి సంపాదనతో 10 రూపాయల ఖర్చు అంటే నా వల్ల కాదే, నా వల్ల కాదు. అవునబ్బి, ఇన్కమింగ్ కంటే అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంది. రేపు మనకి పాప బాబు పుడితే వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు కాదు కదా, వేసుకోవడానికి డైపర్లు కూడా కొనలేం. అవునబ్బి, డైపర్లు కూడా కొనలేం అంటున్నాను. అశో, సంపాదించడానికి ఎన్నో వ్యాపారాలున్నా చాలా ట్రై చేసాం, దివాలా తీసాం. కానీ ఏదో ఒకటి చేసి సంపాదించాలి. ఎలా, ఏం చేయాలి ఆలోచిస్తున్నా. మన మాస్టర్ బెడ్రూమ్ ని ఎవరికైనా అద్దెకిస్తే అప్పుడు మనకి రెంట్ వస్తుంది, ఇంటికి సెక్యూరిటీ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి టూలెట్ బోర్డు పెట్టేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే మేడం. బయట టూలెట్ బోర్డు పెట్టారు. అవును, బోర్డు పెట్టాం. మేడం, నాకు ఒక రూమ్ కావాలండి. ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే మేడం. ఓహో, మీరేం చేస్తుంటారు? బ్రతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా మేడం. మరి చచ్చిపోలేని చెప్తే ఊపిరి పీల్చడం ఆపేస్తాను. నేనైతే తినడం మానేస్తే చాలు. ముందు పంచే, మాకు బడ్జెట్ సేవ్ అవుతుంది. సరే మేడం, వెళ్దాం. చెప్తానే. ఇదేనండి మీరు. వాటర్ బిల్, కరెంట్ బిల్ అన్ని ఫ్రీ. మరి ఏంటి? అందులోనే అవన్నీ కట్ చేసుకుంటాం. వెళ్ళి రూమ్ చూసుకోండి. ఓకే మేడం. నాకు రూమ్ బాగా నచ్చిందండి. ఇంతకీ రెంట్ ఎంత? జస్ట్ 5,000. అంతేనా? ఇట్ వాస్ 20,000. ఓకే మేడం, చాలా తక్కువ మేడం. సిస్టర్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. ఇంకో విషయం, నైట్ 10:30 కల్లా డోర్స్ క్లోజ్ చేసేస్తాం. 7కే క్లోజ్ చేసుకోండి మేడం. ఎందుకంటే నేను మార్నింగ్ మాత్రమే ఇంట్లో ఉంటాను. నైట్ డ్యూటీకి వెళ్తాను కదా. మర్చిపోయాను, రేపు సండే షిఫ్ట్ చేసుకుంటాను. ఓకే, బాయ్ సిస్టర్. మాట్లాడుకో. వారం రోజుల ముందు చెప్పా, ఇప్పటి వరకు నీకు రెంట్కిళ్ళే దొరకలేదా? చేతి కాకపోతే చేతి కాదని చెప్పు, నేనే వెతుక్కుంటా. పెట్టే ఫోన్. ఎందుకంటుంది ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేట్టుగా ఉంది. మన దగ్గర గారు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, రైల్వే స్టేషన్ కాదు. ఫస్ట్ స్టేషనా? కుళ్ళు చూకులేస్తే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాల్సి వస్తుంది. కామెడీ చేశానండి, సీరియస్ అవ్వకండి. ప్రాబ్లం ఏంటో చెప్తే నేను మీకు హెల్ప్ చేస్తా కదా. నాకు అర్జెంట్ గా రెంట్కి ఇల్లు కావాలండి. ఓస్, అంతేనా? 5,000లో రెడీగా ఉంది. మీరు ఊ అంటే ఉన్న పరంగా షిఫ్ట్ అయిపోవచ్చు. అవునా? అడ్రస్ ఎక్కడ? మా ఇంటి పైన. అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు? మీరు భలే ఫాస్ట్ గా ఉన్నారే. 2 months అడ్వాన్స్ ఇవ్వండి చాలు. 4 months తీసుకో. కానీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ప్రాబ్లం ఉండదండి, నాది పూచి. మీరు లగేజ్ రెడీగా ఉండండి. మీరు లెక్క సరిగ్గా చూసుకోండి. సరిపోయింది. థ్యాంక్ యూ. సరే అండి, బాయ్. ఐషు, నీకు గుడ్ న్యూస్. నీకు కూడా ఒక గుడ్ న్యూస్. నేను చెప్తా. ప్లీజ్ నేను చెప్తా. లేడీస్ ఓకే, అయితే చెప్పు. సరే, మ్యాటర్ ఏంటంటే మా ఆఫీస్ లో నా కొలీగ్ కి మన పైన రూమ్ రెంట్కి ఇచ్చాను.
నేను కూడా రాజారావు అనే వ్యక్తికి అదే రూమ్ రెంట్కిచ్చాను. ఇదిగో 20,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నేను అడ్వాన్స్ తీసుకున్నాను. టడా టడా. నువ్వు రెంట్కి ఇచ్చే విషయం నాకు ఫోన్ చేసి చెప్పచ్చుగా. ఏ నువ్వు మాత్రం చెప్పావా? నాకంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? నీకు బుద్ధి లేనప్పుడు నాకెలా ఉంటుంది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పి చావచ్చుగా. నువ్వు కూడా చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పచ్చు కదా ఫస్ట్. కూడా చెప్పొచ్చు. ఏడు అక్కకి అడ్వాన్స్ ఇచ్చినోడు పగటిపూట ఇంట్లో ఉండి నైట్ డ్యూటీకి వెళ్తాడు. నీకు అడ్వాన్స్ ఇచ్చిన మీ కొలీగు పగటిపూట నీతో పాటు ఆఫీస్కి వచ్చి నైట్ ఇంట్లో ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు పడే అవకాశమే లేదనమాట. మనం కొంచెం మేనేజ్ చేసామంటే రెంట్కి రెంటే మిగులుతుంది, తినడానికి ఐటమ్స్ కూడా పెరుగుతాయి. బబ్లు ఎన్నాళ్ళకిరా మంచి ఐడియా 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 ఇచ్చావురా. వంశీ గారి సినిమాలాగా ఫాలో అయిపోదాం. బబ్లు మంచి ఐడియా ఇచ్చారా? ఐడియా ఇచ్చినా కొడతారా? నేను ఒప్పుకోను. అయితే ఓకే. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. గుడ్ మార్నింగ్ రామ్మా. చూడండి లాయర్ గారు, డైలీ సీరియల్లో ఎపిసోడ్స్ వాయిదాలు వేయకుండా సినిమాల్లో సింగిల్ ఎపిసోడ్ లో నాకు విడాకులు వచ్చేలా చేయండి. ఇదిగోండి అడ్వాన్స్ 5,000. ఆల్రెడీ నోటీసు పంపించాం కాబట్టి సగం పని అయిపోయినట్లే. ఆ సగాలు క్వార్టర్లీ వద్దండి, త్వరగా మ్యాటర్ అయిపోవాలి. విడాకులంటే వన్డే మ్యాచ్ కాదమ్మా, టెస్ట్ మ్యాచ్ లాంటిది. కొంచెం టైం పడుతుంది. అప్పుడే కంగారు పడితే ఎలా? మీరు కోరుకున్నట్టుగానే మీ వారితో విడాకులు ఇప్పించే పూచి నాది. మీ కొత్త అడ్రస్ నాకు ఇచ్చేసేసి మీరు ఇంటికెళ్ళి తడిగుడ్డేసుకొని హాయిగా నిశ్చింతగా పడుకోండి. ఇదిగోండి నా అడ్రస్. మరి నేను ఉంటాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? సరాసరి పెడితో లోపలికి వచ్చేసావు. సేల్స్ మ్యాన్ రా? ఆయన నీకు పని పొంగు ఏముండదా? డోర్ తెరిచుంటే డైరెక్ట్ గా లోపలికి వచ్చేవేనా? ప్లీజ్ గెట్ అవుట్. సార్ అది ఎవరబ్బి? ఎవడో అమ్ముకునే వాళ్ళవే. కాఫీ తేలేదే. నమస్తే సిస్టర్. అబ్బి అతను అమ్ముకునేవాడు కాదు, పైన గది రెంట్కిచ్చాను కదా అతను. సారీ, సూట్ కేసుతో వస్తాను అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. మీరు కూర్చోండి సార్. పర్లేదు సార్. మా ఇద్దరు కాఫీ పట్టరా. ఇప్పుడేం వదిలే సిస్టర్. మరోలా అనుకోవద్దు, 6 మా పని మనిషి క్లీనింగ్ వస్తుంది. ఆ టైంలో పరాయి మగవాళ్ళు ఎవరినైనా చూస్తే సిగ్గుతో తిరిగి వెళ్ళిపోతుంది. అందుకని ఆయన అలా అన్నారు. పర్లేదు సిస్టర్, నేను చూసుకుంటాను. పని మనిషిన బావగారికి కామెడీ ఎక్కువ, నేనన్నది టైమింగ్ చూసుకుంటానని. ఓకే సార్. చూసుకోవా? హలో అండి. హలో, ఎవరు కావాలండి? అభి. మీరెవరు? నేను అభి ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా. ఇక్కడ రెంట్కి ఇల్లుందన్నారు. మీరేనా? రండి చూపిస్తాను. అలాగే. నాకు రూమ్ బాగా నచ్చిందండి. రేపు సాయంత్రమే షిఫ్ట్ అయిపోతా. ఓకే. శని ఆదివారాలు మాత్రం మా అమ్మ దగ్గరికి వెళ్తాను. సామాన్లు అవి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా. మీరు ఒక్కరే కదా ఉండేది? అవునండి. కర్చీఫ్ కూడా మిస్ అవ్వదు. థ్యాంక్స్ అండి. మరి నేను వస్తాను. ఓకే బాయ్. హాయ్ బబ్లు. హాయ్ సిస్టర్. సిస్టర్ చెప్పు రాజారా. ఏం లేదు సిస్టర్, నీ చల్లని చేత్తో కమ్మని టీ ఇచ్చావంటే తాగి ఆఫీస్కి వెళ్ళిపోతా. అక్క, లెమన్ టీ తెలుసు, అల్లం టీ తెలుసు, కొత్తగా మార్కెట్ లోకి కమ్మటి టీ ఎప్పుడు వచ్చిందక్క? నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ మీద దండయాత్ర చేసినప్పుడు వచ్చిందిలే తమ్ముడు. అయితే నాకు కూడా ఒకటి తెచ్చిపెట్టక్క, చక్కగా తాగి పెడతా. మీరు ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ 9:30కే వచ్చేది? 10:30. ఇదిగోండి కాఫీ. బబ్లు, మాటలు చాలు గాని
వెళ్ళి బావ చెప్పిన పనిలో ఉండు. మావా నాకేం చెప్పాడు? మర్చిపోయావా? అదా మర్చిపోయా తిండం మర్చిపోవే. వెళ్ళు. సారీ అక్క. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నా. మీరు కాఫీ తాగండి. అలాగే తాగండి. అక్క అక్క అరటిపళ్ళు తిని తిని నీరసం వచ్చింది. ఎనర్జీ కోసం జగ్గుడు బూస్ట్ కలిపవే. పని చేసేటప్పుడు విసిగించావంటే బూస్ట్ కాదు గ్యాస్ లీక్ చేసి బయటకు పోతావు. గోస్ట్ లా రాజారావు డ్యూటీకి వెళ్లే టైం అయింది. వెళ్లి సామాన్లు సర్దే పనిలో ఉండక ఆకలని తిరుగుతావే.
టైం అవుతుంటే తాపీగా పడుకున్నాడేంటి? మర్చిపోయాడేమో అక్క. చచ్చిపోతావు. పెళ్లి గుర్తు చెప్పాను పదా. బాబు నేను పిలుస్తున్నానని తను పిలుచుకుంటా. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకే ఓకే వెళ్ళు. ఎవరు? హలో అక్క పిలుస్తుంది. వస్తున్నాను. రా. అక్క వచ్చాడుగా. సిస్టర్ రాజారావు డ్యూటీకి టైం అవుతుంటే ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? ఈ రోజు లీవ్ పెడదాం అనుకుంటున్నాను సిస్టర్. అదేలా కుదురుతుందండి? మీరు ఇలా సడన్ గా లీవ్ పెడితే ఆవిడకి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరికి? అదే మీ బాస్ కి. అదేంటి మా బాస్ జంటి కదా, వీడేంటి ఆవిడ కంటాడు? అంటే అది ఆయన అనుభవి ఆవిడ అన్నాడు. అడ్డమైన గడ్డి తిని నాలుగు బండ బారిపోయింది. సరిగ్గా నోరు తిరిగి చావదు. అవునా? మా బాస్ కి నేను చెప్పుకుంటానులేమ్మా. అదేం కుదరదు. అమ్మో ఆవిడ వచ్చే టైం ఏంది? మళ్ళీ ఆవిడంటాడేంటండి? మన పక్కింటి సుబ్బారావు గారు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అయితేను రెస్ట్ తీసుకోవడానికి చుట్టాలు మన ఇంటికి కూడా వస్తున్నారు. అంటే వాళ్ళొస్తే మీకు ఇబ్బందిగా ఉంటుందని. ఓహో అవునా? వాళ్ళు వస్తే నాకే ఇబ్బంది అండి కదా. మర్చిపోయాను. అన్నట్టు మిమ్మల్ని కూడా భోజనానికి పిలిచారు. అవునా? నేను రెడీగా వచ్చేస్తాను. డబ్లు పిల్లరా ఈ వారమంతా ఆఫీస్ లో హెవీ వర్క్, బాగా టైర్డ్ అయిపోయాను. అందుకే ఈ 2 రోజులు అమ్మ దగ్గర కూడా వెళ్లకుండా రూమ్ లోనే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సరేనే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. హలో. మందాకిని గారు, ఏమైందండి అలా అరిచారు? కరవలేదు, సంతోషించండి. అంటే అంటే కర్రలేదు ఉంటే కొట్టేది అంటుంది మా ఆవిడ. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేశానంటారేంటండి? అలా గుడ్లప్పుడు చూడకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అదేనండి, ఆఫీస్ లో ఎంత హెవీ వర్క్ చేసి అలసిపోతే మాత్రం కన్ను తల్లిని చూడడానికి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటారా? అసలు అసలు అమ్మంటే ఎవరు ఎవరు ఎవరు? లెంత్ ఎక్కువ డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పు. 6 రోజుల పాటు అడ్డమైన వాడి దగ్గర పనిచేసి ఆఫ్టర్ ఆల్ 2 రోజులు అమ్మ కోసం కేటాయించలేవా? లేవా? అసలు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? అదే అదే ఏం చెప్పారంటే, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కంటికి వెలుగే అమ్మ. ఇది మహేష్ బాబు పాట కదా. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫాదర్ ఎవరు? కృష్ణ గారు. భగవద్గీత చెప్పింది ఎవరు? ఘంటసాల గారు. ఓహో, మీరు అలా వచ్చారా? అంటే నా ఉద్దేశం భగవద్గీత చెప్పింది కృష్ణ గారు కదా, దాన్ని మహేష్ బాబు గారు పాటగా పాడారన్నమాట. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మీకెందుకండి? ఇంటి దగ్గర మీ అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. వెళ్తానండి, ఆఫీస్ కి వెళ్ళి అట్నుంచి అమ్మ దగ్గరికి వెళ్తాను. ఏదో ఒక చేయండి, త్వరగా వెళ్ళండి. అమ్మా గుడ్ మార్నింగ్ బాగారు. టాపీగా కూర్చొని పేపర్ చదువుతున్నారు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు నా వీక్లీ ఆఫ్. ఓహో, అయితే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ముందు వెళ్ళి స్నానం చేయండి. బావగారికి చమత్కారం ఎక్కువ. ఏదో పెసరట్టు వాసన వస్తుంది. మా సిస్టర్ పెసరట్టు చేస్తుందా? ఇప్పుడే వచ్చేస్తాను, 5 minutes లో వచ్చేస్తాను. బ్రష్ చేసి వస్తాను. అది కాదు, అభి కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా
రాజారావు గారు రాత్రి తిన్నది అరగలేదా? గ్యాస్ బయటికి తంతుంది. అది కాదు, మా సిస్టర్ చేసిన పెసరట్టు ఉప్మా తినొస్తున్నాను. పెసరట్టు ఉప్మా? ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసి వచ్చాను బాబు. పెసరట్టు ఉప్మా నేను చేశాను. హలో సార్. ఏమండి రాజారావు గారు, మీ ఆవిడతో విడాకులు ఇప్పించమని నోటీసు పంపించాక కనిపించకుండా పోయారేంటండి? నేను ఎక్కడికి పోయానయ్యా బాబు, నీ ఎదురుగానే ఉన్నానుగా. ఏంటి, నేను మీ అడ్రస్ కనుక్కున్నాక ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు చెప్పండి. చెప్పేదేముంది, మీ కేసు హియరింగ్ వచ్చింది, రేపు మీ కోర్టుకు రావాల్సి వస్తుంది. అలాగే వస్తాను. హాయ్ టు ఎవ్రీబడి. ఏమండి రాజారావు గారు, మీరు ఇక్కడున్నారేంటి? నేనుండక నువ్వుంటావా ఇక్కడ? అయినా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మందాకిని గారి కోసం. ఆవిడతోటి మీకేం పని? ఆవిడ నా క్లయింట్ అండి బాబు. చూడు లాయరు, ఆమె తన ఇంటి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంటుంది? చూడు మిస్టర్, తను నాకు ఈ అడ్రస్ ఇచ్చింది, అందుకని ఇక్కడికే వచ్చాను. అంటే మీ ఇద్దరు కలిసిపోయారా? అది నిన్ను అప్పుడే వచ్చారు. హెడ్ఏక్ గా ఉందని హాఫ్ డే లీవ్ పెట్టాను. అయినా వీడేంటి ఇక్కడున్నాడు? ఆ మాట్లాడగలిసింది నేను, నువ్వేంటి నా ఇంటికి వచ్చావు? నీ ఇల్లా? మరి 20,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాను. నేను ఇచ్చాను. మరి 20,000 అడ్వాన్స్ ఇచ్చారు కదా విడాకులు కావాలని, దాని సంగతి ఏమిటి? మీరున్నాను సార్. మందాకిని గారు, ఇది మీకేమవుతాడు? ఒకప్పుడు నా మొగుడు, ఇప్పుడు పగుడు. నాది సేమ్ ఫీలింగ్. రిలాక్స్. మీ అందరికీ నిజం చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? మీరిద్దరు విడిపోవాలనుకున్నా మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి ఇలా ఇక్కడున్నారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఒకే రూమ్ అతికి తీసుకుని విడివిడిగా కలిసి ఉంటున్నారు. ఇక నుంచైనా కలిసి హ్యాపీగా ఉండండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? మీరే చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, వాళ్ళు హ్యాపీగా కలిసి బతుకుదాం అనుకుంటున్నారు. మీ ఫీజు మీకు వచ్చింది కదా, ఇంకా మీరిద్దరూ బయలుదేరండి సార్. సరిపోదా? రండి వెళ్దాం రండి. రాజారావు, మందాకిని గారు, మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి ఇలాగా. మందాకిని, రాజా, మందాకిని, నన్ను క్షమించు మందాకిని. మన ప్రేమ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వే నన్ను క్షమించు. మన బంధం విడదీయలేనిదని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఆ గదిలో వచ్చినప్పుడు నా భ్రమ అనుకున్నానే కానీ మీరే ఉన్నారని గ్రహించలేకపోయాను. ఏదైతే ఏంటి, ఇక మనల్ని ఏ గ్రహాలు విడదీయలేవు. హలో సార్, ఇప్పుడు మీరు ఇల్లు వెకేట్ చేసి మీ ఇల్లు మాకు అతికిస్తారా?